జై శ్రీమన్నారాయణ. సర్వే జన లోక సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్క కుటుంబంలోనూ సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఇంట్లోనూ తల్లిదండ్రులు అనుభవిస్తున్నటువంటి సమస్య ఏంటంటే, పిల్లలు లక్షణంగా చదువుకొని ఉంటారు, మంచి బుద్ధివంతులై ఉంటారు, సంస్కారవంతమైనటువంటి వారు ఉంటారు, అందంగా ఉంటారు. అయినా వారి జీవితంలో వారు యోగ్యంగా ఒక కొలువులో వారు వారి యొక్క కార్యాలను చేసుకుంటూ వారు మంచిగా ఉన్నా కానీ సకాలంలో వారికి పెళ్ళిళ్ళు అయ్యేటివి అవుతూ ఉండవు. చాలామందికి వివాహ సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉన్నాయి. ఎక్కువ కాలం అయిపోయినా వారు వివాహం జరగకపోగా జీవితంలో అదే విధంగా వివాహం జరగకుండా ఉండిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వివాహ సమస్యల కోసం నేను ఇప్పుడు మీకు తెలియజేస్తానండి. అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి, వివాహానికి లేట్ అయిపోతూ జీవితంలో వారికి వివాహపరమైనటువంటివి కళ్యాణాలు జరగకుండా, ఆ కుటుంబంలో సంతోషాలు లేకుండా, ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ పడేటటువంటి సమస్యలు, దానికి గల కారణాలు మీకు నేను తెలియజేస్తానండి. ఇప్పుడు వివాహం అనేది మన భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం. మన సనాతన హిందూ ధర్మంలో, మన వేదాలలో, మనకున్నటువంటి అష్టాదశ పురాణాలలో కళ్యాణం అంటే పరిణయం, వివాహం అతి ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్క జీవితంలోనూ ఒక పురుషుడికి ఒక స్త్రీతో సఖ్యత కలిగి, దాంపత్యం కలిగి, వారికి సంతానం కలిగి, ఒక కుటుంబం ఏర్పడి, ఆ కుటుంబం వృద్ధిలోకి రావాలి, ఆ కుటుంబంలో సంతానం కలిపి, ఆ కుటుంబం తరతరాలు ముందరికి వెళ్ళి ఆ కుటుంబం అనేది నిలబడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పురుషుడు వివాహం అనేది చేసుకోవాలి. ఆ వివాహం అనేది అత్యంత పవిత్రమైనది, భార్యాభర్తలకి ధర్మబద్ధమైనది. ప్రతి ఒక్క జీవితంలో ఖచ్చితంగా వివాహం అనేది చేసుకోవాలి. సాధారణంగా వారు చదువుకొని ఉంటారు, గుణవంతులై ఉంటారు, జీవితంలో స్థిరపడి ఉంటారు, వారికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వివాహం అనేది చేసుకోవాలనుకుంటారు. కాకపోతే వారు ప్రయత్నం చేసే సమయానికి అన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ముందుకు వస్తాయి, అన్నీ మాట్లాడుకుంటారు, చివరి దశకు వచ్చి కూడా పెళ్లి పీటాకులు అయిపోతూ ఉంటాయి. వివాహం అనేది జరగదు. ఒకవేళ వివాహం ఎవరికైనా జరిగి ఉన్నా అతి తక్కువ సమయంలోనే భార్యాభర్తలు ఎవరైనా ప్రాణాలు కోల్పోవడం, లేకపోతే కనుక వారు విడిపోవడం కానీ ఇలాగా కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి గల కారణం ఏంటంటే, మాంగళ్యపరమైనటువంటి వారికి శాపాలు ఉన్నా, మాంగళ్యపరమైనటువంటి దోషాలు ఉన్నా, వారికి దాంపత్య దోషాలు ఏమన్నా ఉన్నా, దాంపత్యమైనటువంటి కీడు హేతువులు ఏదన్నా ఉన్నా ఇటువంటి వివాహాలు అనేటివి సకాలంలో జరగవు. ఒకవేళ జరిగినా ఆ దాంపత్యాలు నిలబడవు. ఆ పెళ్ళి అనేది, బాంధవ్యం అనేది, బంధం అనేది వారి జీవితంలో నిలుపుకోలేరు. వివాహం అంటే ఏంటంటే, ఈ వివాహ సమస్యకి గల కారణం ఏంటంటే, వివాహం జరుపుకోవాలి అని స్త్రీ కానీ పురుషుడు కానీ వారి జీవితంలో వారు చూస్తూ ఉంటే, సకాలంలో వివాహం జరగాలనుకుంటే కనుక గత జన్మంలో చేసి ఉన్నటువంటి పాప పుణ్యాలు, అంటే గత జన్మలో ఎవరిని వివాహం చేసుకొని వారిని ఇబ్బందులకు గురి చేసి వారి జీవితంలో పతనానికి కారణమయ్యి వారి ప్రాణాలు ఏదైనా కానీ హరింపజేసి వారి జీవితంలో మీరు కష్టాలకి కారణమై కన్నీరు కార్చి ఉన్న దాంపత్య దోషాలు అనేటువంటివి వస్తాయి. ఈ దాంపత్య దోషాల వల్ల ఈ జన్మములో గత జన్మలో చేసినటువంటి పాపాలని ఈ జన్మములో అనుభవించక తప్పదు. వారికి వివాహాలు అనేటివి చాలా లేట్ అవుతాయి, ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగవు. ఒకవేళ వివాహం చేసి ఉన్న ఆ బంధాలు అనేటివి, బాంధవ్యాలు అనేవి నిలబడవు. ఒంటరితనంతో ఉంటారు, లేదా అతి చిన్న వయసులో స్త్రీలు భర్తని కోల్పోవడం కానీ, భర్తలు పురుషుడు వచ్చి స్త్రీని కోల్పోవడం కానీ, కుటుంబంలో వారిద్దరూ పరస్పర గొడవలు వచ్చి లేకపోతే విడిపోయి వారు విడాకులు తీసుకోవడం కానీ, ఈ విధంగా అనేది జరుగుతూ అనేది ఈ కాలంలో అతి సాధారణమైపోయింది. వివాహం జరగాలనుకుంటే కనుక దాంపత్య దోషాలు అనేటివి ఎవరికీ తెలియదు. గత జన్మలో చేసినటువంటివి దాంపత్య దోషాలు ఏమన్నా ఉంటే కనుక, అంటే అత్యధిక కాలంగా వారు చాలా రోజుల నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండి వారికి వయసు అయిపోయి వివాహాలు కాకుండా వారు వివాహం కోసమని ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారికి వివాహ ఫలం అనేది అందని ద్రాక్షగా మారినటువంటి వారు, ఇట్లా అదేవిధంగా చిన్న వయసులో భార్యాభర్తలు కోల్పోయినటువంటి వారు కానీ, వీరికి దాంపత్య దోషాలు అనేటివి ఉంటాయి, మాంగళ్య దోషాలు అనేటువంటివి ఉంటాయి. వాటి పరిహారం అనేది చేసుకోవాలి. జీవితంలో ఎక్కువ రోజులు పెళ్ళి కాకుండా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్న అనుకున్న పనులు జరగకపోతే కనుక వారికి మాంగళ్య దోష పరిహారణ పూజ చేపించి వారి చేతికి ఆ మాంగళ్యపరమైనటువంటి యంత్రాన్ని ఒకటి ప్రసాదింపచేసి
వారికి యోగ్యాన్ని ప్రసాదింపజేసి మంత్రోపదేశం చేయడం వల్ల వాళ్ళకి సకాలంలో వివాహాలు జరుగుతాయి, వాళ్ళ కుటుంబం అనేది వృద్ధి జరుగుతుంది, వారి జీవితంలో సుఖ సంతోషాలు ఫలప్రదాలు కళ్యాణం వల్ల సంతానం కలిగి భార్యాభర్తలు సంతోషంగా అనేది ముందుకు పోవడం జరుగుతుంది. కానీ గత జన్మలో చేసినటువంటి దాంపత్య దోషాలు అనేటివి అది సాధారణంగా జాతకంలో అనేది తెలియదు. దీనికి ఎవరైతే కాలచక్రం గీస్తారో, ఎవరైతే కర్మచక్రం గీస్తారో వారికి వివాహాలు జరగకుండా ఇబ్బందులు పడుతూ, నమ్మిన వాళ్ళు మోసం చేస్తూ, ప్రేమించిన వాళ్ళు ద్రోహం చేస్తూ, వారి జీవితంలో అనుకునే వాళ్ళు జీవితకాలం తోడు ఉంటారనేటువంటి వాళ్ళు పెళ్లి వరకు వచ్చి ఆగిపోతూ, లేకపోతే ఎవరైనా కొత్త సంబంధాలు వచ్చినా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఏది కూడా సఫలం కాకుండా ఉంటే కూడా ఇవి గత జన్మంలో చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపపుణ్యాలు అది ఈ జన్మంలో అనుభవిస్తూ ఉంటారు. వాటికి కూడా పరిహార పూజ అనేది ఉంటుంది. అవి చేసుకోవడం వల్ల వారికి సకాలంలో వివాహం జరగడం జరుగుతుంది. వారి జీవితంలో కూడా ముందుకు పోయి వారికి ఒక పరివారం కుటుంబం అనేది ఏర్పడుతుంది. వారి జీవితంలో సంతోషంగా సాఫల్యంగా సాగుతారు. కళ్యాణ దోషాలు అంటారు వీటిని, మాంగళ్య దోషాలు అంటారు, దాంపత్య దోషాలు అంటారు. ఈ 3 రకాలుగా పిలుస్తారు. ఇవి జాతకంలో అనేటివి ఉంటాయి, గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలని బట్టి ఉంటాయి. తెలిసి తెలియక మన వల్ల ఎవరైనా జీవితాలు అనేటివి పతనం అయిపోయి మనం ఎవరికన్నా మాట ఇచ్చి ఒకరికి ద్రోహం చేసి ఉన్నా అది ఈ జన్మంలో కూడా కానీ ఒకరిని ప్రేమించి వారిని వివాహం ఆడతామని చెప్పి వాళ్ళకి ఆశలు కల్పించి వాళ్ళని మనం ద్రోహం చేసి ఉన్నా అటువంటి కారణాల వల్ల కూడా ఆ కర్మం అనేది వారి రూపంలో వెంటాడుతూ వారి యొక్క కంటికి కన్నీరుని మీరు కారమైన దానివల్ల కూడా ఇటువంటివి మాంగళ్య దోషాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. కేవలం జాతకంలో వచ్చేటివే కాదు, ఎవరి ఆశలతో అనేది ఒకరికి కోరికలు కల్పించి కానీ ఆశలు కల్పించి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. జీవితంలో వివాహం అనేది అతి పవిత్రమైనది. భార్యాభర్తలు జీవితంలో ఒక కుటుంబం అనేది ఏర్పరచుకోవడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం. ఒక స్త్రీకి ఒక పురుషుడితో వివాహం అయితే వాళ్ళ సంతానం కలుగుతుంది, కుటుంబం వృద్ధి జరుగుతుంది, వారి యొక్క పితృదేవతల ఆశీర్వాదం వారికి ఉంటుంది, వారి యొక్క తరతరాలు అనేది ముందుకు పోవడం జరుగుతుంది. వివాహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్క దేవుడు కూడా వివాహానికి గల కారణాలు, భార్యాభర్తల బంధం అనేది అతి పవిత్రమైనది. అటువంటి బంధంలో ఎవరైతే ఉంటారో వారు కూడా తెలిసి తెలియక కూడా ఎవరితో కానీ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కానీ, భార్య భర్త ద్రోహం చేయడం, భర్త భార్యకి ద్రోహం చేయడం, ఈ విధంగా ఎవరన్నా చేస్తూ అకాలంగా వారు ఎవరన్నా కానీ మరణించి ఉన్నా, వాళ్ళు ఏదైనా కానీ అఘాయిత్యం చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని ఉన్నా, ఏదైనా ప్రమాదాల వల్ల వాళ్ళని ఎవరన్నా కానీ కావాల్సిన కుట్రపూరితంగా వారిని హతమార్చి ఉన్నా వారు ఈ యొక్క జన్మములోనే వాటి కర్మలను అనుభవిస్తారు. ఇంకొక జన్మములో మరలా ఈ జన్మం అయిపోయిన తర్వాత పుట్టి పెళ్ళిళ్ళు కాకుండా ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతటికీ కర్మయే మూలం. ఆ కర్మ దహన చేసుకోవాలి. వివాహానికి లేట్ అవుతూ ఉంటే వారు దాంపత్యమైనటువంటి మాంగళ్యమైనటువంటి దోషాలు ఏమన్నా ఉంటాయి వారు ఒకసారి చూపించుకోవాలి. వాటికి పరిహారాన్ని చేసుకొని పూజ చేసుకుంటే కనుక వారికి సకాలంలో వివాహాలు అయ్యి వారి జీవితంలో ముందుకు సాగి సంతోషంగా ఉంటారు. సర్వే జన లోక సమస్త సుఖినో భవంతు. గోవిందః.